నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? జగిత్యాల దగ్గర చలిగల నుంచి. చలిగిల. ఏంటి మీ పేరేం పేరండి? నా పేరు వెంకటరెడ్డి సార్. పొద్దుటూరు వెంకటరెడ్డి. పొద్దుటూరు. మీ పేరేంటండి? లావణ్య. లావణ్య గారు. ఏ సమస్యతో వచ్చారు మీరు? ఆయనకు సయాటికా, నాకు L4, L5 డిస్క్ ప్రాబ్లమ్స్ ఇద్దరికి. ఇద్దరికి డిస్కులే. డిస్కులు ఆయనకు ఇది ఇంకా సర్వైకల్ కూడా ఉంది. సయాటికా అండ్ సర్వైకల్ కూడా ఉందండి. C4, C5, C6, C7 దాకా ప్రాబ్లం. C7 దాకా మీకు ప్రాబ్లం. తర్వాత L4, L5, S1. మీకు L4, L5, S1 ఉందా? లేదు మీకు L4, L5. ఎంతకాలం నుంచి మీరు ఈ వ్యాధితో సఫర్ అవుతున్నారు? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుందా? మరి ఎక్కడన్నా హాస్పిటల్ చూపించుకోవద్దు? చూయించుకున్నాం. జగిత్యాలు, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ప్రతి హాస్పిటల్ తిరిగాం. తక్కువ కాలేదు. ఎందుకు? ఎక్కడైనా కానీ వాడిన కొద్దీ డిఫరెంట్ తక్కువ కాక ఇక లాస్ట్కి ఇక్కడ వేరే వాళ్ళు చెప్తే ఇలా ఫ్రెండ్స్ వచ్చినాం ఇక్కడికి. అంటే ఎంతకాలం వాడారు? ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడ కనీసం ఒక హాస్పిటల్ కాకపోతే ఇంకొక దాంట్లో వాడినా కూడా తక్కువ కాలేదు. ఒక్కొక్కడ సంవత్సరం అట్లా వాడినాం, తక్కువ కాలేదు. మరి ఆపరేషన్ అన్నారా? ఆపరేషన్ చేస్తామని చెప్పారు మీ ఇద్దరికి. మీకు ఆపరేషన్ అన్నారా? మరి ఏమన్నారు మీరు? చేయించుకోలేదు, భయపడి. ఎందుకు? సక్సెస్ అయితాయో కావని భయం చేయించుకోలేదు. అందరూ అట్లే అంటున్నారు, సక్సెస్ అవుతుందో కాదని. చాలా మంది సక్సెస్ అవుతున్నాయి, అట్లేం లేదు కానీ తర్వాత ఇబ్బంది అయితే ఎట్లా అన్నట్టు చేయించుకోలేదు. మరి మీరండి? నేను కూడా 4 years నుంచి వాడినా సార్. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాలు అన్ని తిరుగుతూనే ఉంటారు. హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్లో వాడినా. ఫలితం మెడిసిన్ వాడిన రోజు కొంచెం రిలాక్స్ ఉండడు. మెడిసిన్ ఒక 1 day బంద్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మా మాసాపూర్ నాగరాజ్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని మీ దగ్గర ఈ నవాపేట సత్యం ట్రెడిషనల్ ఆశ్రమం పేరు ఎవరు చెప్పారు? మాసాపూర్ నాగరాజ్ అని మా బెస్ట్ ఫ్రెండ్ సార్. ఆయన ద్వారా వచ్చినాము. 7 days ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఇవాళకి ఎన్ని రోజులు అండి? 8 రోజులు అవుతుంది సార్. మరి ఇప్పుడు ఎట్లా ఓకే అంటే? ఓకే అంటే 100% తగ్గింది సార్. తగ్గిందా? మీకండి? తగ్గింది కంప్లీట్ గా. మరి 4 సంవత్సరాల నుండి ఈ తిరిగారు. ఈ 4 రోజులు అంటే 7 రోజులు తగ్గడం వల్ల మీకేమనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. నాకు ఒక దేవాలయానికి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఇక్కడికి వస్తే చాలా మంది ట్రీట్మెంట్ కానీ పొద్దున మసాజ్ అన్ని రకాలుగా బెటర్ ఉంది సార్. బాగుంది, చాలా బాగుంది. మీకేముంది, ఎలా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. అమ్మాయిలు బాగా మీకు చేస్తున్నారు, మంచిగా రిలీఫ్. మాటలతోనే సగం రోగం పోతుంది. ఓకే. మీకు అబ్బాయిలు? సూపర్ సార్, 100% సూపర్. మెడిసిన్ కూడా బాగా, ట్రీట్మెంట్ కూడా 100% బాగుంది సార్. ఓకేనండి. ఇప్పుడు మరి ఈ ప్రేక్షకులకు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ధన్యవాదాలు. మా ప్రేక్షకులకు ఏది అంటే ఎవరైతే చూస్తారో వ్యూవర్స్, వాళ్ళకి మా గురించి, ఈ ఆశ్రయం గురించి, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి, ఎవరు సఫర్ అయినా కానీ ఎంత దూరం ఉన్న వాళ్ళైనా కంపల్సరీ ఇట్లా బాధ అనుకోకుండా వచ్చి చూయించుకొని తక్కువ చేయించుకొని వెళ్ళాలి. ఎంత దూరం ఉన్నా సరే ఇక్కడికి వస్తే మంచిగా కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అవతల నుండి వస్తారు. వాళ్ళు ఎవరు, ఇది ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి కూడా ఉన్నారు కదా ఇద్దరు. చాలా దూరం నుండి వస్తారు. మన ఈ రోగానికన్నా ఎక్కువ అయితే కాదు, తక్కువ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అది ఇది ఒకటి అనుకోని ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. లేకపోతే ఇది పల్లెటూరు చిన్నగా ఏముందో అనుకుంటున్నారు కదా మీరు. ఫస్ట్ వచ్చే ముందు అలాగే అనుకున్నారు కదా మీరు కూడా? మేము కూడా అనుకున్నాం కానీ సార్ బాగుంది సార్. ఏముంది సార్, మీరు చేసే వైద్యము, ఇచ్చే మెడిసిన్ చాలా బాగుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.